ఎర్రచంద్రం మీద పెట్టుబడి ఉత్తమం ఎలా అవుతుంది, ఇది మంచి పెట్టుబడి అని ఎలా చెప్పగలుగుతున్నారు అనే దానికి ఎర్రచంద్రం రాబడిని ఇతర ప్రధాన రాబడులతో పోలిస్తే 12 నుంచి 15 సంవత్సరాల్లో ఎంత రాబడి అనేది రావడం జరుగుతుంది, మిగతా వాటిలో లాభం ఉందా, ఎర్రచంద్రం పైన పెట్టుబడి పెట్టడం వల్ల లాభం ఉందా అని చూసినట్లయితే మనం పెట్టుబడి పెట్టడానికి ఉన్న అవకాశాలు నివాస గృహాలను కొనొచ్చు, ఎఫ్డీలు చేయొచ్చు, పీపీఎఫ్ ద్వారా కానీ, బంగారం కొనుగోలు చేయడం ద్వారా కానీ, రియల్ ఎస్టేట్ చేయడం ద్వారా కానీ, స్టాక్ మార్కెట్స్లో మనం పెట్టడం ద్వారా కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాభాన్ని పొందొచ్చు. అదేవిధంగా రెడ్ శాండల్ మీద పెట్టుబడి పెట్టిన లాభాన్ని పొందొచ్చు అని మనం అనుకుంటున్నాం. నివాస గృహం మీద మనం పెట్టుబడి పెట్టినట్లయితే మనకు వచ్చేటువంటి రిటర్న్స్ వార్షిక వడ్డీ అనేది 5% ఉంటుందండి. అదే ఎఫ్డీ మీద పెట్టినట్లయితే 7% ఉంటుంది. పీపీఎఫ్ మీద మనం పెట్టుబడి పెట్టినట్లయితే 8% వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో బంగారం కూడా బాగా ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి 10% వరకు వార్షిక వడ్డీ వచ్చే అవకాశం ఉంది. అదే రియల్ ఎస్టేట్లో పెట్టినట్లయితే 12% వరకు వచ్చే అవకాశం ఉందండి. స్టాక్ మార్కెట్స్లో పెట్టినట్లయితే 14% వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ మీద పెట్టుబడి పెట్టినట్లయితే 18% వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ వీటన్నిటికంటే కూడా అధికంగా రెడ్ శాండల్ మీద పెట్టుబడి పెట్టినట్లయితే వార్షిక వడ్డీ అనేది 23% అనేది రావడం జరుగుతుందని ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా అంచనా వేయడం జరిగింది. రెడ్ శాండల్ పైన పెట్టుబడి పెట్టినట్లయితే మిగతా వాటితో పోల్చుకున్నట్లయితే అధికంగా మీకు వార్షిక వడ్డీ అనేది వస్తుందండి. 23% వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ పై వాటి అన్నిటికన్నా కూడా రెడ్ శాండల్ పైన వచ్చే ఆదాయం అనేది ఎక్కువ కనబడుతుంది. మనం పెట్టిన పెట్టుబడికి ఎంత పర్సెంటేజ్ రాబడి వస్తుంది 12 ఇయర్స్లో, నివాస గృహం మీద పెట్టుబడి పెట్టడం వల్ల మనకు 80% వరకు కూడా రేట్లు పెరిగి మనకు లాభం వచ్చే అవకాశం ఉందండి. అలాగే ఎఫ్డీ మీద అయితే 125% 12 ఇయర్స్లో పెరగచ్చు. పీపీఎఫ్ మీద అయితే 152%, బంగారం మీద అయితే 214%, రియల్ ఎస్టేట్ మీద అయితే 290%, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల 382% వరకు, మ్యూచువల్ ఫండ్స్ పైన పెట్టుబడి పెట్టడం వల్ల 629% వరకు పెరిగే అవకాశం ఉంది. అదే రెడ్ శాండల్ మీద పెట్టుబడి పెట్టినట్లయితే 1159% రాబడి అనేది రావడం జరుగుతుంది. అది ఇప్పుడు ఉన్నటువంటి రేటు ప్రకారంగాను, ఈ రోజున్న అంచనాల ప్రకారంగాను ఈ పై వివరాలన్నింటినీ కూడా అంచనా వేసి చెప్పడం జరుగుతుంది. రుద్రా శాండల్ ప్రాజెక్ట్స్లో ల్యాండ్ కొనుగోలు చేసినట్లయితే ఏ విధంగా చెల్లింపులు చేయాలి వివరించడం జరుగుతుందండి. 1 ఎకరం స్థలం మీరు కొనుగోలు చేసినట్లయితే 100 సెంట్లు అనగా 4840 చదరపు గజాలు మీకు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దానికి గాను మీరు 32 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ ఎకరం స్థలంలో 400 ఎర్రచందనం మొక్కలు కూడా పెట్టి మీకు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మీరు ఎకరం పొలం కొనాలి అని అనుకున్నట్లయితే టోకెన్ చెల్లింపుగా ₹1,00,000 చెల్లించి సరిపోద్దండి. తదుపరి చెల్లింపులు 10 రోజుల్లోపు 1/4 అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అంటే 32 లక్షల్లో 1/4 అమౌంట్ అనేది 8 లక్షలు చెల్లించాలండి. ఆ తర్వాత 30 నుంచి 40 రోజుల మధ్యలో అనగా రిజిస్ట్రేషన్ టైంలోపు 23 లక్షలు చెల్లిస్తే సరిపోతుందండి. అదేవిధంగా అరెకరం పొలం తీసుకున్నట్లయితే మీకు 50 సెంట్లు స్థలం వస్తుంది. 2420 చదరపు గజాలు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దీంట్లో 200 ఎర్రచందనం మొక్కలు వస్తాయి. దీనికి గాను 16 లక్షల రూపాయలు అవుతుంది. టోకెన్ చెల్లింపుగా 75,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. తదుపరి చెల్లింపు 10 రోజుల్లో 1/4 అమౌంట్గా 4 లక్షలు చెల్లించాలండి. ఆఖరి చెల్లింపుగా మీరు రిజిస్ట్రేషన్ లోపుగా 11,25,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందండి. అదేవిధంగా 22 సెంట్లు కొనుగోలు చేసినట్లయితే 1064 చదరపు గజాలు వస్తాయి. దాంట్లో 100 ఎర్రచందనం మొక్కలు రావడం జరుగుతుంది. దానికి పెట్టుబడి 8 లక్షల రూపాయలు అవుతుంది. దానికి పెట్టుబడి 8 లక్షల రూపాయలు అవుతుంది.
టోకెన్ చెల్లింపుగా 50,000 రూపాయలు చెల్లించి మీరు సైట్ బుక్ చేసుకోవచ్చండి. తదుపరి చెల్లింపుగా 1/4 అమౌంట్ అనేది 2 లక్షల రూపాయలు 10 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఆఖరి చెల్లింపుగా 5,50,000 రూపాయలు రిజిస్ట్రేషన్ టైంలోపు చెల్లించాల్సి ఉంటుంది. 11 సెంట్లు కొనుగోలు చేసినట్లయితే 532 చదరపు గజాలు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దానిలో 50 ఎర్రచంద్ర మొక్కలను పెట్టడం జరుగుతుంది. దానికి గాను మీరు పెట్టాల్సిన పెట్టుబడి 4,25,000 రూపాయలండి. టోకెన్ చెల్లింపుగా సైట్ బుక్ చేసుకోవడానికి 25,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. తదుపరి చెల్లింపుగా 1,00,000 రూపాయలు, ఆఖరి చెల్లింపుగా 3 లక్షల రూపాయలు చెల్లిస్తే సరిపోతుందండి. పూర్తిగా అన్ని చెల్లింపులు జరిగిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత మాదే ఉంటుందండి. కంపల్సరిగా పూర్తి చెల్లింపు జరిగిన తర్వాత మాత్రమే రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టోకెన్ చెల్లింపు తర్వాత 10 రోజుల లోపు కానీ పూర్తి అమౌంట్ చెల్లించినట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా కంపెనీ భరిస్తుందండి. రుద్ర శాండల్ ప్రాజెక్ట్స్లో పెట్టుబడి పెట్టి ల్యాండ్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి మేము ఎలాంటి సౌకర్యాలు ఇస్తాము, ఏ విధంగా నిర్వహిస్తాము, ఎలా మెయింటెనెన్స్ చేస్తామనే దాని గురించి వివరంగా మీకు వివరించడం జరుగుతుంది. ఓకే, ముందుగా మనం సైట్లో కనుక పెట్టుబడి పెట్టి ల్యాండ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఫుల్ లీగల్ డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. లీగల్ డాక్యుమెంటేషన్ అనగా ఏంటంటే ఎటువంటి వివాదాలు కానీ ఎలాంటి సమస్యలు కానీ లేకుండా అన్ని విధాలుగా ఈ ల్యాండ్ అనేది ఇబ్బందులు లేకుండా ఉంది అనుకున్న తర్వాతే మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. మనం కొనుగోలు చేసిన తర్వాత ఏమైనా సమస్యలు లేవని అనుకుని మనం లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి లీగల్ డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఉండకుండా చూసుకోవడం జరుగుతుంది. ఫుల్ లీగల్ డాక్యుమెంటేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ అనగా మనం ఎప్పుడైతే సైట్ కొంటున్నామో లీగల్ ఒపీనియన్ తీసుకున్నాకే కొనడం జరుగుతుంది. ఆ స్థలం పైన ఎలాంటి వివాదాలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ డాక్యుమెంటేషన్లో కానీ ఎలాంటి గొడవలు కానీ లేవని తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయడం జరుగుతుంది. కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే ప్రతి కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. లీగల్గా ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిసిన తర్వాతే మనం కొనుగోలు చేస్తున్నాం కాబట్టి మన కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మనకు రిజిస్ట్రేషన్ అయిపోతుందో 100% టైటిల్ క్లియర్గా ఉంది కాబట్టి పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఎమ్మటే మనకు రావడం జరుగుతుంది. కాబట్టి స్థలం ఎవరైతే కొన్నారో వాళ్ళకి లీగల్గా రిజిస్ట్రేషన్ అయిపోయి పట్టాదారు పాస్ పుస్తకం వచ్చినట్లయితే 100% మీరు ఓనర్గా గుర్తించబడతారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొక విషయం ఏమిటంటే లీగల్ డాక్యుమెంటేషన్ జరిగినప్పుడు ఆ డాక్యుమెంట్లో కూడా ఎన్ని మొక్కలు పెడుతున్నాము అనేది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి పూర్తి వివరాలు అనేవి రిజిస్ట్రేషన్లోను రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ నమోదు చేయడం జరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనగా ప్రతి మొక్కకి వాటర్ అందాలి అంటే మనం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా అయితేనే కుదురుతుంది. అన్ని మొక్కలకి సమానంగా వాటర్ అందేయడానికి ఫ్యూచర్లో దానికి కావాల్సినటువంటి మినరల్స్ కానీ ఎరువులు సంబంధించినటువంటి దానికి ఏమేమైతే కావాలో అవి కూడా ఇవ్వడానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది బాగా అవసరం ఉంటుందండి. కాబట్టి మనం పెట్టిన వెంచర్లో అన్ని మొక్కలకి నీరు అందాలంటే సమానంగా అందాలంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది కంపల్సరీగా కావాలి. దానికి కంపల్సరీగా డ్రిప్ ఇరిగేషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సోలార్ డైమండ్ ఫెన్సింగ్ అండ్ ఎంట్రన్స్ గేట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. డైమండ్ ఫెన్సింగ్ వైర్తో 5 అడుగుల వరకు కూడా ఫెన్సింగ్ వైర్ వేయడం జరుగుతుంది.
దానిపైన సోలార్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. సోలార్ ఎలక్ట్రికల్ ఫినిషింగ్ వల్ల ఏంటంటే మనకు ఎవరు కూడా లోపలికి రావడానికి అవకాశం లేకుండా మనకు ఎంట్రన్స్ గేట్ ద్వారా లోపలికి రావాల్సి ఉంటుంది. మిగతా ఎక్కడి నుంచి కూడా లోపలికి వచ్చే అవకాశం ఉండదు. కంప్లీట్గా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. 24/7 సెక్యూరిటీ గార్డ్ ప్లస్ సీసీ కెమెరా అనేది వర్క్ చేస్తూ ఉంటాయండి. దీనివల్ల ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చు. సీసీ కెమెరాల్లో దీనికి దొంగలు పడడం కానీ లేకుంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. ప్లస్ మనం సైట్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా మనం గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా, ఈ వెంచర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కావాలన్నా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చే రోడ్ అనేది 30 ఫీట్ రోడ్డు ఉంటుందండి. మిగతా అన్నీ కూడా వ్యవసాయం చేయడం కోసమే కాబట్టి 20 ఫీట్ రోడ్లే ఉంటాయి. 20 ఫీట్ రోడ్లే ఉంటాయి. ఈ మెయిన్ రోడ్డు వరకు మాత్రం మనం 30 ఫీట్ రోడ్డు ఉంటుందండి. ప్లస్ గ్రేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ అంటే ఎక్కడైతే మనం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఎలా అనుకుంటున్నామో అలాగే ఉమ్మడిగా కలిసి ఒక మంచి వాతావరణంలో మనకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరం లాభపడడానికి అవకాశం ఉంటుంది. మంచి లాభాలు సంపాదించుకోవడానికి, మంచి నిర్వహణ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. సెక్యూరిటీ విత్ గన్మెన్. సెక్యూరిటీ విత్ గన్మెన్ అనేదండి కంపల్సరీగా అవసరం అండి. మనకు ఎప్పుడైతే 8 ఇయర్స్ తర్వాత ఎర్రచంద్రం అనేది హార్డ్వుడ్ అనేది ఫామ్ అవుతుందండి, అప్పటి నుంచి కొంచెం సెక్యూరిటీ చాలా అవసరం ఉంటుంది. దాని కొరకు మనం గన్మెన్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. బయ్యర్స్ వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుందండి. ఎవరైతే ఈ వెంచర్లో పెట్టుబడి పెట్టారో వాళ్ళందరికీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారాగా ప్రతి ఒక్కరికి ప్రతి వారంలోనూ ప్రతి నెలలోనూ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పంపించడం జరుగుతుంది. ప్లస్ వెంచర్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి కూడా వివరాలు అందించడం జరుగుతుంది. GPS సిస్టమ్ అంటే మీరు ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మీ మొబైల్లోనే మీ యొక్క ల్యాండ్కి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు, అన్ని వివరాలని తెలుసుకోవచ్చు. పూర్తిగా సెక్యూరిటీ అనేది మీ చేతిలోనే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. అదేవిధంగా 12 ఇయర్స్ అనేది మెయింటెనెన్స్ అనేది టోటల్గా కంపెనీయే రుద్రా శాండల్ ప్రాజెక్ట్స్ తరఫున చూడడం జరుగుతుంది. ఈ 12 ఇయర్స్ మెయింటెనెన్స్కి ఎటువంటి అమౌంట్ అనేది సైట్ ఓనర్స్ ఎవరు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పూర్తిగా దానికి కావాల్సినటువంటి ఎరువులు ఇవ్వచ్చు, దానికి కావాల్సిన మెయింటెనెన్స్ అంటే ఎప్పటికప్పుడు దున్నడం కానీ, మొక్కలను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ దానికి కావాల్సినటువంటి అన్ని వసతులని, వాటర్ కానివ్వండి, ఇంకా ఏది కావాలన్నా కానీ ఏర్పాటు చేసే పూర్తి బాధ్యత అనేది కంపెనీ తీసుకుంటుంది. ఈ 12 ఇయర్స్ మెయింటెనెన్స్లో ఎటువంటి చెల్లింపులు మాత్రం చేయాల్సిన అవసరం ఉండదు. రుద్రా శాండల్ ప్రాజెక్ట్స్ మొదటి ప్రాజెక్ట్ అండి. అకుల్ గార్డెన్స్, ఖమ్మంపాడు గ్రామం, పెద్దారవీడు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ లొకేషన్లో మనం మొదటి వెంచర్ అకుల్ గార్డెన్స్ అనేది ఉందండి. ఈ సైట్ లొకేషన్ యొక్క హైలైట్స్ చూసినట్లయితే NH 544 నుండి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి. దొనకొండ ఇండస్ట్రియల్ హబ్ నుండి 22 కిలోమీటర్లు వస్తుందండి. మన సైట్ దగ్గర నుంచే ముందుకెళ్ళాలి. 22 కిలోమీటర్లో దొనకొండ ఇండస్ట్రియల్ హబ్ ఉంటుంది. నాగార్జున సాగర్ నుంచి చూసుకున్నట్లయితే 100 కిలోమీటర్లు ఉంటుందండి. త్రిపురాంతకం బాల త్రిపురా సుందరిదేవి శక్తిపీఠం అనేది ఇక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నుంచి చూసుకున్నట్లయితే మీకు 169 కిలోమీటర్లు వస్తుంది. అమరావతి నుంచి 160 కిలోమీటర్లు వస్తుంది. కుంట జంక్షన్ నుంచి అయితే 6 కిలోమీటర్ల దూరమే ఉంటుందండి. మార్కాపురం నుండి 24 కిలోమీటర్లు వస్తుంది. శ్రీశైలం నుంచి 78 కిలోమీటర్లు, కడప నుంచి 190 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి మాత్రం 260 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవేకి దగ్గరగా చాలా తార్ రోడ్డుకి ఆనుకొని మంచి ఫెసిలిటీస్తో
అద్భుతమైనటువంటి లొకేషన్ అండి, చాలా బాగుంటుందండి. ఆయిల్ టెస్ట్ రిపోర్ట్ అండి. రుద్ర శాండల్ ప్రాజెక్ట్స్ మొదటి వెంచర్ అకుల్ గార్డెన్స్ సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. సాయిల్ టెస్ట్లో ఎర్రచందనం మొక్కలకు అనుకూలమని చెప్పిన తర్వాత మాత్రమే ఈ ల్యాండ్ కొనుగోలు చేయడం జరిగింది. 100% ఎర్రచందనం పెంచడానికి ఈ నేల ఎంతో అనుకూలమని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎర్రచందనాన్ని 3 రకాల క్వాలిటీస్తో డివైడ్ చేయడం జరిగిందండి. అది ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అని 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఏ గ్రేడ్ క్వాలిటీని మీరు చూసినట్లయితే అవి లావుగా ఉండడంతో పాటుగా మంచి క్వాలిటీతో ఎలాంటి హోల్స్ కానీ లేకుండా చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అదే బి క్వాలిటీలో అయితే కొంచెం చిన్న సైజులోను ప్లస్ అక్కడక్కడ చిన్న హోల్స్ అలాగా ఉంటాయి, అవి బి క్వాలిటీ అవుతాయి. అదే సి క్వాలిటీగా వచ్చినట్లయితే మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, బాగా చిన్న చిన్న సైజులోను ప్లస్ లోపల హోల్స్ పడి రకరకాలుగా ఉన్న వాటినే మన సీక్రెట్గా లెక్కలో తీసుకోవడం జరుగుతుంది. ఎర్రచందనం వల్ల మనకి ఏంటి ఉపయోగం, దానివల్ల ఏమేమి తయారవుతాయి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఎర్రచందనాన్ని మందులు తయారీలోను, దేవుడి విగ్రహాల తయారీలోను, ఫర్నిచర్ తయారీలోను, సౌందర్య సాధనాల తయారీలోను, వివిధ రకాల పరిశ్రమలలోను, వివిధ రకాల వాణిజ్య వ్యాపారంలోను, అందం మరియు పరిమళ ద్రవ్యాలలో, ఆయుర్వేద వైద్యంలో ఈ విధంగా రకరకాలుగా ఉపయోగపడుతుందండి. ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టే ఎర్రచందనానికి ఇంత వాల్యూ, ఇంత డిమాండ్ అని ఉందండి. రుద్ర శాండల్ ప్రాజెక్ట్స్ అకుల్ గార్డెన్స్ అండి. డ్రోన్ షాట్లో చూస్తే మా లాంగ్ వ్యూలో మాకు తార్ రోడ్డు పక్కనే సైట్ వస్తుందండి. మీకు తార్ రోడ్డు కనబడుతుంది, దాని పక్కనే సైటు చాలా బాగుంటుందండి లెవెల్గా. అకుల్ గార్డెన్స్ మెయిన్ రోడ్ ఎంట్రన్స్ ఫేసింగ్ అండి. ఇది మెయిన్ రోడ్ వైపు ఉన్న ఫెన్సింగ్ బోర్డ్ కనపడుతున్నాయి కదండి, ఇది మెయిన్ రోడ్ అండి. సెకండ్ పిక్చర్ వచ్చి మీకు డైమండ్ ఫెన్సింగ్ వైర్తో, డైమండ్ ఫెన్సింగ్లో ఎలా ఉంటుంది ఫెన్సింగ్ వైర్ అనేది చూపించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఫ్లాట్కి నెంబరింగ్తో పాటుగా స్టోన్స్ అనేవి, నెంబరింగ్ స్టోన్స్ అనేవి ఉంటాయండి. ఫోర్త్ పిక్చర్లో మీరు చూసినట్లయితే ప్రతి మొక్కకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారాగా నీళ్ళు అందించడం అనేది జరుగుతుందండి.